అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 47వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని 47వ శ్లోకం. భ్రువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, ఎల్లలోకములకు కలుగు ఆపదల నుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో కూడిన ఆసక్తిగల ఓ తల్లి ఉమా, కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీ కనుబొమల తీరు తుమ్మెదల వంటి శోభను కలిగి అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటి నారిగా కలిగి మన్మధుని వామహస్తము యొక్క పిడికిలి చేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారీ భాగమును దండభాగమును కలిగిన విల్లుగా అనిపించుచున్నది. తల్లి, నీ కనుబొమ్మలు మన్మధుని యొక్క చెరకు విల్లువలే కనబడుతున్నాయి. తుమ్మెదల గుంపు వలె దట్టముగా నల్లగా ఉన్న నీ కనుబొమ్మలు మన్మధుడు సారించి వదలడానికి సిద్ధంగా ఉన్న వింటిలాగా ఉన్నాయి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికగా వర్ణింపబడినది మాత. రేపు 48వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.